రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడమంటే సీమ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని మాజీ మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి మధ్య జరిగిన చీకటి ఒప్పందం వల్లే సీమ ప్రాజెక్టులు ఆగిపోయాయని వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం నంద్యాలలోని చామకాలువ దగ్గర గల అన్నపూర్ణ హోటల్ ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమాలోచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని, గుండ్రేవుల రిజర్వాయర్ పనులు తక్షణమే చేపట్టాలని, అలాగే మల్లికార్జున రిజర్వాయర్ కు టెండర్లు పిలిచి త్వరగా పూర్తి చేయాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, సాకే శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకులు, రైతు సంఘాల నేతలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, రైతులు, జిల్లా నియోజకవర్గ స్థాయి నేతలు పాల్గొన్నారు. ముందుగా దివంగత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. వైసీపీ నేతలు, మాజీ మంత్రులు మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ప్రాంత రైతాంగానికి ఇది ఒక సంజీవని లాంటిదన్నారు. కానీ నేడు ఈ ప్రాజెక్టు రాజకీయ క్రీడలో చిక్కుకుందని విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాజెక్టు ఆగిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 200 కోట్లు ఖర్చు చేస్తే సీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల చీకటి కష్టాలు తీరుతాయని, కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒకవైపు నెలకు 1000 కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని, కానీ రైతుల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాయలసీమ నుండి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం మనందరి దురదృష్టమన్నారు. తెలంగాణ వారు శ్రీశైలం నీటిని తోడేస్తుంటే నోరు మెదపని బాబు సీమ ప్రజలపై తనకున్న అక్కసును ప్రాజెక్టులు ఆపడం ద్వారా చూపిస్తున్నారని ఆరోపించారు. పక్కింటి పిల్లల్ని తన పిల్లలు అని చెప్పుకునే రకం తెలుగుదేశం నాయకులని, వారు చేస్తున్నదంతా పచ్చి అబద్ధాల పాలనని బుగ్గన మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రాజశేఖర రెడ్డి యుగం నీటి ప్రాజెక్టుల స్వర్ణయుగమని కొనియాడారు. చంద్రబాబు కరువు కవల పిల్లలని, బాబు అధికారంలోకి రాగానే రైతుల కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. రేవంత్ రెడ్డితో ఉన్న చీకటి ఒప్పందాల వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని, దీనిపై బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడి హైదరాబాద్ వదిలి రావడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే ఈ ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవి అని ప్రజలు గ్రామ గ్రామాన ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నందికోట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్ కూడా బాబు నిర్వాకం వల్ల నీటి పక్కనే ఉన్న ఒక్క చుక్క నీరు వాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. గ్రామ గ్రామాన రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వం మెడలు వంచి ప్రాజెక్టును సాధించుకుంటామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, స్టేట్ సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గోపవరం సాయినాథ్ రెడ్డి, స్టేట్ పార్లమెంటరీ సెక్రటరీ సద్దల సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, నందికోట్కూర్ ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్, వైసీపీ నేతలు బుడ్డా శేషిరెడ్డి, చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, వంగాల భరత్ కుమార్ రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, శశికళారెడ్డి, శ్వేతారెడ్డి, దాల్మిల్ అమీర్, సోమశేఖర్ రెడ్డి, శిల్పా భువనేశ్వర్ రెడ్డి, రసూల్ ఆజాద్, భూమా కిషోర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా పరిధిలోని వివిధ విభాగాల వైసీపీ నేతలు,
రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేస్తున్న ద్రోహానికి, ఈ ప్రభుత్వంలో మనకు రాయలసీమకి ఏ అన్యాయం జరుగుతుంది, అంతకుముందు నుంచి అనాది నుంచి కూడా మనం ఎక్కడ చరిత్ర చూసుకున్నా కూడా రాయలసీమకు అన్యాయమే జరుగుతొస్తుంది. రాష్ట్ర విభజన ఎప్పుడైనా మద్రాసులో కూడా ఆ రోజు తమిళలో పెత్తనం ఎక్కువైపోయి మనం బయటకు వచ్చినా కూడా ఆ రోజు కోస్తా వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చినా కూడా రాయలసీమకు తీరని అన్యాయం జరిగింది. మళ్ళా ఆంధ్ర రాష్ట్ర అవతరణప్పుడు కూడా మళ్ళా మనకు తెలంగాణతో కలిసినప్పుడు కూడా మనకు అన్యాయం జరిగింది. అంటే ప్రతి ఒక్కసారి రాయలసీమ మొత్తం రాయలసీమ ప్రాంతమే అన్యాయం జరిగే పరిస్థితి. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితేనేమో అవుతుంది. మనం చూసే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లా యూనివర్సిటీని కూడా తెలుగుదేశం కర్నూలులో ఉంచకుండా తీసుకుపోయిన పరిస్థితి. అంతకుముందు 2014 నుంచి 2019 చూసుకుంటే ఎయిమ్స్ను కూడా కోస్తాకు తీసుకుపోయిన పరిస్థితి. అంటే మనం రాయలసీమ పరిస్థితులు మనం ఏ విధంగా ఉన్నామంటే మన రాయలసీమలో మన పౌరుషం లేదా, లేకుండా మనం ఉండేటోని తీసుకుపోతేనే మనం చేతగాని వాళ్ళు మాత్రం కూర్చున్నాము అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మనకు ఈ రాయలసీమకు సంబంధించిన జరిగే ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా మనం ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడైతే అంతకుముందు నాయకులు ఏ విధంగా మనకు అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రేపు భావితరాల వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాయలసీమకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడాల్సిన అవసరం ఉంది. దానికోసమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం ఆయన తండ్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాంతానికి ఏం చేశాడో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఉన్నప్పుడు మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈరోజు రాయలసీమ మనం నంద్యాల, కడప, ఈ నెల్లూరు ఇవన్నీ కూడా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ గా 100% పూర్తయిన కేవలం 10% పనులే పూర్తి కావడం లేదు. అవి మోటార్లు బిగిస్తే మాత్రం రాయలసీమకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటే, మీరు అమరావతికి 2 లక్షల కోట్లు పెట్టన్నారు, రైట్, మీరు పెట్టండి. దాంట్లో 5% మాకు ఇవ్వండి, 10,000 కోట్లు ఇస్తే మా రాయలసీమ ప్రాంతం ఉండే ఇవన్నీ కూడా ఏ ప్రాజెక్టు ఉన్నా, ఏవో అసంతృప్తిగా ఉన్నా అవన్నీ కూడా పూర్తి చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. నువ్వు అక్కడ 2 లక్షల కోట్లు పెడుతున్నావు, ఆ 2 లక్షల కోట్లు మాకు 10,000 కోట్లు ఇచ్చేస్తే మేము అన్ని కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాయలసీమకు అన్యాయం జరగకుండా తెలుగుదేశం నాయకులు కూడా మీ అధినాయకుని మీరు కూడా ఈ ప్రాంతం అన్యాయం జరగకుండా నిలదీయమని తెలుగుదేశం నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మాత్రం మా జగనన్నతో మాట్లాడి ఏవేవైతే మేము ఈరోజు తీర్మానంలో పెట్టినామో అవన్నీ ఖచ్చితంగా ఎన్ని చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ కూడా చేస్తాం. జీవో నెంబర్ 98ది ఒకటి కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది. సోమశిల ప్రాజెక్టు దీనిది ఆ నెల్లూరులో కొద్దిగా ప్రాబ్లం, అంటే ఇక్కడ ఏం చేయాలనేది కొద్దిగా సమస్య. దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈ ప్రాంతం అంతకుముందు ఎక్కువ నష్టపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు రావాలో వాళ్ళకందరూ కూడా ఇప్పించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజ్ఞప్తి చేసి ఈరోజు మా నాయకులందరూ కూడా కలిసి రావడం, మాకు నంద్యాల జిల్లా సంబంధించిన వరకు మా ఎమ్మెల్సీలు అయితేనేమి వీళ్ళందరూ అయితేనేమి ఇతర ప్రజాప్రతినిధులందరూ ఈ విధంగా కలిసి వచ్చినందుకు వారికి అందరికీ కూడా నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు రైతు అనేటువంటి వాడు ఏదైనా సరే వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు తెచ్చుకోగలడు, అదేవిధంగా నాణ్యమైనటువంటి ఎరువులు తీసుకురాగలడు, చాకరీ చేయగలడు, సేద్యం చేయగలడు. కానీ ప్రధానమైనటువంటి వనరు సాగునీరు. సాగునీరు లేనటువంటి వ్యవసాయాన్ని అసలు ఊహించుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో 2 ప్రధానమైనటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. నా ముందు మాట్లాడినటువంటి చాలా మంది కూడా మాట్లాడారు. వాటిలో అవసరాల గురించి మాట్లాడుతున్నాం. సాగునీరు
మన ప్రాంతానికి ఎంత అవసరమో అని చెప్పి మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలో మన నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాలను తీసుకొచ్చి రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రోజుకి 8 టీఎంసీలు నీరు తీసుకువెళ్తుందో 3 టీఎంసీలు తీసుకుంటే కొంత వెసులుబాటు కలుగుతుంది ప్రాంతాలకు సంబంధించి ఆయన చేస్తే ఆ అవసరాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అంగీకరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈరోజు బహుశా ఈ సమావేశం అయిన తర్వాత లేకపోతే ఇప్పుడే పెట్టేయడమో తెలియదు కానీ వెంటనే ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీ వాడు ఈరోజు మమ్మల్ని అందరినీ కిట్టించేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తారు. విమర్శల దాడి ఈరోజు మేము అడిగేది ఈ అవసరాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించాడా లేదా? రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి రాయలసీమ నెల్లూరు ప్రాంతానికి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా లేదా? ఇది ప్రధానమైనటువంటి అంశం అయితే దానితో పాటు అందరినీ కలిసి వేసేది సాక్షాత్తు తెలంగాణ శాసనసభలో ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి ఆ రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాలను తాకట్టు పెట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నేను అండగా నిలిచాను, తెలంగాణ రైతానికి వెనుదలుగా నిలిచాను అని చెప్పి ఆయన స్పష్టంగా తెలంగాణ శాసనసభ వేదికలో మాట్లాడారు. ఆయన చెప్పినటువంటి సారాంశం అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు నన్ను చూసి ఈ ప్రాంత రైతులు తెలంగాణ పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గాని ఈ మంత్రులు గాని మాట్లాడేటప్పుడు కానీ విమర్శించేటప్పుడు కానీ ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలేదు. మా మధ్య కూడా విషయాల గురించి చర్చ జరగలేదు అనేటువంటి ఖండన ఇవ్వకుండా రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారంటేనే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కండలేని కెపాసిటీ 68 ఉంది. బహుశా ఈరోజు ఉమ్మడి జలాశయం శ్రీశైలం తీసేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాల్లో 78 టీఎంసీలు ఉన్నటువంటి సోమశిల జలాశయం, 68 టీఎంసీలు ఉన్నటువంటి కండలేరు జలాశయం రెండు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు చంద్రబాబు ఏ రోజు వాటి గురించి ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. దానికి అనుసంధానంగా 2 బ్యారేజీలు ఉన్నాయి. సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి కాగానే వచ్చారు. అబ్బా 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 వీడు చూసి నేను అనుకున్నాను అంతల్లో అయిపోతుంది అనుకున్నాను. రావడం, కాగితాలు తీయడం, మ్యాపులు వేసి నెక్స్ట్ సీజన్ కానీ చెప్పి 2015 కల్లా 2 బ్యారేజీలు పూర్తి చేస్తున్నారు. 2019 దాకా పూర్తి చేసినటువంటి పాపం మరలా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ 2 బ్యారేజీలకు నిధులు కేటాయించి పూర్తి చేసి ఈరోజు రైతాంగానికి అంకితం చేసినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలకు సంబంధించి మనకున్నటువంటి సామాజిక అవసరాలకు సంబంధించి అందరికీ సమన్వయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాం. అందరికీ మేలు జరగాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దీనికి సంబంధించి పట్టించుకునేటువంటి విధంగా ఆలోచన చేయాలని చెప్పి నేను అభిప్రాయపడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా ఈరోజు ముందు చెప్పారు. ఏదో అడిగితే రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి మాట్లాడితే చంద్రబాబు ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారంటే 20 టీఎంసీలు పోతే ఇబ్బంది ఏముంది, దానివల్ల నష్టమే ఉంది. కాబట్టి నేనేదో తెలంగాణకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రాయలసీమ ఎత్తిపోతల పథకం తాకట్టు పెడితే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, మీరు ఎదురు ప్రశ్నిస్తున్నారు కనుక మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రాంత రైతుల ఆత్మాభిమానాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఆత్మస్థైర్యం ఉండదు, ఆత్మాభిమానం ఉండదు, ఏది కట్టదు. కానీ చంద్రబాబు లాగా అందరూ బ్రతుకుతారు కూడా చంద్రబాబు నాయుడు పొరపాటు, చంద్రబాబు నాయుడు లాగా బ్రతకరు. ఈ ప్రాంత రైతుల ఆత్మాభిమానంతో బతుకుతారు. కాబట్టి ఈరోజు మన కోసం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి పార్టీని నువ్వు ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి అమలు చేయాలంటే ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాన్ని అధిగమించలేటువంటిదే ఈరోజు రైతుల తీవ్రంగా కలిసి వస్తున్నటువంటిది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు, అవి బయట కాలేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు మనం ఏదైతే చేశామో చేసినటువంటి కొన్ని ఒక్కొక్క పనులు అధిగమిస్తున్నటువంటి నేపథ్యంలో బ్రహ్మాండంగా చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు తెలియనటువంటి వాళ్ళకే తెలిసినటువంటి పరిస్థితులు. అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మనం చెప్పుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు వాటిలో 10 అన్వేషించిన తర్వాత
అది ప్రజలకు వెళ్ళిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా కోటి సంతకాల సేకరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కన్నా ఉత్సాహంగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు తన మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రవేశించడం చేస్తున్న జగన్మోహన్ గారి మాట్లాడినటువంటి పరిస్థితి బహుశా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వ వాటా రైతు వాటా వీటికి 100% భరించి ఒక్క సంవత్సరంలోనే 2,987 కోట్లు దాదాపు 3,000 కోట్ల రూపాయల రైతాంగానికి ఉచిత పంటల ఇవ్వాలనుకున్నటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి. ఎటువంటి కరువులు రాయలసీమ చరిత్ర 100 సంవత్సరాలు చూసుకుంటూ పోతే ఎక్కువ శాతం కరువుల గురించే ఉంటుంది చరిత్రలో. డొక్కల కరువు అని, రెక్కల కరువు అని, ధాతు కరువు అని, పాడు కరువు అని, ఎటువంటి పరిస్థితులు గాడిదలకు పెళ్లిళ్ళు చేయడము, తాబేళ్లకు పెళ్లిళ్ళు చేయడము, ఇది ఎక్కడన్నా ఉందా? ఇది మనకుంది. ఎందుకంటే దురదృష్టం కాబట్టి. ఈశాన్య ఋతుపవనాలు కానీ, నైరుతి ఋతుపవనాలు కానీ మనకు అంతగా పడే అవకాశాలు తక్కువ. ఈ తక్కువ కాబట్టే ఈ పరిస్థితుల్లో మనకు సాగునీటికి సంబంధించి అతి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 1952లో ఒక పెద్ద కరువు వస్తే అనంతపురం జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వచ్చి పెద్ద పెద్ద భూస్వాములందరూ కూడా ఒక చెంబు గంజి కోసం లైన్లో నిలబడుకుంటే వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ గారు కంట నీళ్ళు పెట్టి ఏడుస్తాడు, మీటింగ్లోనే ఏడుస్తాడు చూసి. అటువంటి పరిస్థితులు ఉన్న రాయలసీమలో ఈ రోజుకి కూడా ఇంకా కొంతమంది గ్రామాలలో కేవలం రాజకీయాల వలన విశాలమైన పరిస్థితులు మర్చిపోయి కేవలము స్థానిక రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ తో ఉన్నారంటే మనము తక్షణం చేయాల్సిన పని ఊర్లో కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ తెలిసిన వాళ్ళందరూ కూడా మన పరిస్థితులు అందరికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం. రాజకీయాలు ఎట్లున్నాయి? బహుశా అన్న వాళ్ళ సమయంలో అప్పుడు ఎలక్షన్ల వరకు రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయినాక ఎవరైనా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక, ముఖ్యమంత్రులు అయిన తర్వాత, కేబినెట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజకీయాలు పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి చూసేవాళ్ళు. అయితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ల తర్వాత కూడా పార్టీనే నడిపిస్తుంది ప్రభుత్వాన్ని, ఓన్లీ మా పార్టీ వాళ్ళకే మీరు పనిచేయాలి, నాకు నచ్చిన వాళ్ళకు మాత్రమే నేను పలుకుతానని చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం అందరం ఒకసారి గమనించుకోవాలి. చివరకు ఏ స్థాయి ఒక ఊరికి పోయి ఆయనే మైకి పట్టుకొని మీరు నాకు ఓట్లు వేయలే కదా, నేను మీకు ఎందుకు రోడ్ వేయాలా? ఒక ముఖ్యమంత్రి స్థాయి మీరు నాకు ఓట్లు వేయలే కదా కాబట్టి మీకు ఎందుకు ఓట్లు వేయాలి? ఇప్పుడే శైలజనాథ్ అన్న చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ నుంచి మీరు కూడా వచ్చినారంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటన్నా ఆయన రాయలసీమ నుంచి రావడమే మన దురదృష్టం. ఎందుకు చెప్తా? ఎందుకంటే ఆయనకు రాయలసీమ మీద అభిప్రాయం ఏముంది? రాయలసీమ నాకు వ్యతిరేకము, రాయలసీమ నాకు ఓట్లేయరు, రాయలసీమ నాకు ఓట్లేయరు కాబట్టి నేను రాయలసీమకి ఏమి చేయకూడదు. ఇది ఒక పద్ధతి, ప్రణాళిక పెట్టుకున్నాడు. లేకపోతే మీరు గమనించుకొని రండి, ఈ 20-30 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉండి లేనప్పుడు కూడా ఏం చేసినాడు రాయలసీమకు? ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఆయన చేసిన న్యాయం ఏమి? ఇదే రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు దేనికైనా కానీ నీళ్లు తీసుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలా? ముందు నుంచి తీసుకుంటే దానికి రాదు కదా, వెనకాల నుంచే కదా తీసుకునేది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు. ఇప్పుడు ఎక్కడైనా కానీ డ్యామ్ కట్టినప్పుడు డ్యామ్ ముందు నుంచి తీసుకుంటారు, ఒక్క శ్రీశైలం మాత్రము వెనకాల నుంచి తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటే 881 నుంచి నీళ్లు తీసుకుంటేనే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీలు వస్తాయి. ఇది అందరికీ తెలిసినదే, ఆత్మకూరులకు, నందికొటూరులకు ఇంకా బాగా తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఆయనకు అర్థం కాదంటాడు. ఆయన ఏమంటాడు? 33 టీఎంసీలే కదా ఉండేది అంటాడు. ఇది ఇప్పుడు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా రెండూ మనకైతే ప్రమాదమే. ఇప్పుడు తెలియకుండా మాట్లాడినాడు అనుకో అది ప్రమాదమే, తెలిసి మాట్లాడుతున్నాడు అనుకో అది నటన. పనుకునే తోనైతే మనం లేపొచ్చు కానీ నటించతో మనం ఎప్పుడు లేపాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, అయ్యా దీనికి నిలువ కాదు కదా డ్యాము,
నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అయితే నీళ్లు వచ్చిపోయేటప్పుడు తెలంగాణ వాళ్ళు ఆ పక్క నుంచి లోతు నుంచి లాగేస్తున్నారు కదా, వాళ్ళు లాగుతూ పోతే అసలు నీకు నీళ్ళు ఎప్పుడు నిలబెడతాయి అని. ఇప్పుడు ఒక బిందె ఉంటుంది, బిందె పై నుంచి నీళ్లు తీసుకుంటే మనకు అందుతాయి. తెలంగాణ వాళ్ళు బిందె కింద నుంచి తీసేస్తున్నారు. ఇంకా కింద నుంచి తీసేటప్పుడు నువ్వెట్లా తీసుకుంటావు నీళ్లు అంటే తెలీదా? ఆయనే చెప్తాడు 4 సార్లు ముఖ్యమంత్రి అంటాడు, నేను విజనరీ అంటాడు, నేను కంప్యూటర్ కనిపెట్టినా అంటాడు, నేను సెల్ ఫోన్ కనిపెట్టినా అంటాడు, నేను ఇంగ్లీష్ నేర్పించినా అంటాడు, నేను నా వల్లే అందరూ అమెరికాకు పోయినారు అంటాడు. ఇవన్నీ చెప్పిన ఆయనకు ఇంత మామూలు 2 కలిపితే 4 అని తెలియదా? తెలుసు ఆయన, అన్ని తెలుసు. అన్ని తెలిసి కూడా ఎందుకు ఆయన చేయడం లేదంటే ఆయన రాయలసీమ వ్యతిరేకి. ఇది మనం గమనించుకోవాలా. ఏదేమైనా కూడా మనకు అర్థమైనది ఒకటే, ఆయనకు ఈ రాయలసీమ మీద శ్రద్ధ లేదు. ఎందుకు శ్రద్ధ లేదు? రాజకీయ కారణాల వల్ల శ్రద్ధ లేదు. మన దురదృష్టం కొద్దీ మీడియా లేదు మనకు. రాయలసీమ ప్రాంతానికి అతి తక్కువ మీడియా ఉండేది, ఒక మీడియా మనకు. మిగతా మీడియా అంతా ఏమి ఎట్లా వాళ్ళ ఇష్టాంతరానికి ఏం కావాలంటే అది రాసుకుంటారు, ఏం కావాలంటే అది చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో అసలు విచిత్రం ఏమంటే వేరే వాళ్ళు చేసిన ప్రాజెక్టులు నేను చేసిన అని చెప్పడం. విచిత్రం ఏమంటే ఒక్కొక్క ప్రాజెక్టుకు పునాది 2 సార్లు వేయడం. చివరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా అన్న మంత్రిగా ఉన్నప్పుడు, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పోయి కుప్పం బ్రాంచ్ కెనాల్ కు కుప్పానికి మొట్టమొదటిసారి నీళ్లు ఇచ్చి ఇనాగరేషన్ కూడా అయిపోతే ఎలక్షన్ 2024 అయిపోయిన తర్వాత పోయి మళ్ళీ ఒకసారి పూలు చల్లుతారు. కొత్తగా నేర్చుకున్నారు ఈ చామంతి పూలు, పసుపు పూలు చల్లడం. అంటే ఈ పసుపచ్చ అంగిలు వేసుకోవడం, పసుపచ్చ పూలు చల్లడం, పసుపచ్చ నీళ్లు పోసుకోవడం, ఏం లేదు అర్థం కాలేదు. చేసిన పని ఒకటన్నా ఉందా? పూలు చల్లేదు తప్ప. నాకు తెలిసి ఇక్కడ ఫారిన్ కంట్రీస్ కు పోయిన వాళ్ళందరికీ 7-Eleven అని ఒక అంగడి ఉంటుంది. అంటే స్టాండర్డ్ 7-Eleven అంగడి ఏమంటే చిన్న అంగడి, బ్రెడ్, బన్ను, జాము, బటరు ఇట్లాంటివన్నీ ఎమర్జెన్సీ దొరుకుతాయి. అయితే ప్రత్యేకత ఏమంటే 7-Eleven అంగడిలలో ఎక్కడైనా కానీ, అమెరికాలో ఉంటాయి, యూరోప్ లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అయితే దీంట్లో ప్రత్యేకత ఏమంటే నీకు బ్రెడ్ తో పాటు, బన్నుతో పాటు, జాముతో పాటు, వెన్నతో పాటు మందు కూడా దొరుకుతుంది అనమాట. 24 గంటలు ఉంటుంది అనమాట. 24 గంటలు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తిరిగి ఇది ప్రత్యేకంగా, ఎందుకంటే ఈయననే కదా అందరినీ నేర్పించేది, ఇంగ్లీష్ నేర్పించేది, ఇది కూడా నేర్చుకొని వచ్చి పెట్టినాడని. ఏ ఊర్లోన్నా చూడండి 2 గంటల వరకు మందు, 2 గంటల వరకు మందు దొరకని ఊరుందా ఏడన్నా? ఎప్పుడన్నా విన్నామా? కిరాణా మండలలో, పాన్ బంకులలో, పాన్ దుకాణంలో మందు దొరికేది. ఈ దుర్భరమైన పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని కాపాడగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళిక, చక్రపాణి రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ప్రణాళిక పెట్టుకొని ముఖ్యంగా కనపడిన ప్రతి మనిషికి కూడా మన పరిస్థితి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ 3వసారి నిర్వహిస్తా ఉన్నాం. మొదటిసారి 3 నెలలు 4 నెలలకు ముందర ఈ సమావేశం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు నోటీస్ పోతే మరి ఏమైనా జవాబు చెప్పాడా? ఏం కూడా చెప్పలేదు. ఎందుకంటే అందరూ వ్యక్తం చేసినట్లు రాయలసీమ మీద ఆయనకు మంచి ఉద్దేశం లేదు. మరి మనము రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే కర్నూలు జిల్లా కానీ, లేదా అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, కడప జిల్లా కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు పడేదే కాకుండా మనకు తోడుగా ఉన్న మన అన్నదమ్ములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వెలుగొండ ప్రాజెక్టు మొదటి స్టేజ్ ని పూర్తి చేయడం జరిగింది. మరి వీటన్నిటిని నీళ్లు నింపాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆచరణలోకి తీసుకురావాలా. ఎంత చేతుందో మీరు ఆలోచన చేయండి. రెడీగా మోటార్లన్నీ ఉన్నాయి, ఎక్స్కవేషన్ అంతా అయిపోయింది, మొత్తం 200 ఖర్చు చేస్తే ఈరోజు మనం ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు. మరి దాన్ని కూడా చేయకుండా మన ప్రాంతంలో వసూలు చేసే ట్యాక్సులు కానీ, మన ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కానీ, లేదా మన ప్రాంతంలో మన ప్రజలు ఆయన చెప్పినట్లు రాత్రి పొగలు తాగే పరిస్థితిలో ఉన్న ఆదాయం కానీ ఏది కూడా మనకు రాకుండా మొత్తం అంతా తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉన్నారు. అదేమైనా పూర్తి చేయగలుగుతారంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఇందాక బుగన్న చెప్పినట్లు వచ్చే ఈ సంవత్సరం నుంచే 3 సంవత్సరాలు అనేక ఈతి బాధలు ఉంటాయి ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 23 నెలల్లో మనం
60 నెలల్లో ఎంత అప్పు చేశామో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక పథకాలన్నీ కూడా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేసేది కాకుండా చెప్పనివి కూడా ఇంకా ప్రజల కోసం ముందుకు తీసుకొచ్చారు. అవన్నీ చేస్తే కూడా ఈరోజు 3,66,000 కోట్లు అప్పు చేశారు. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల మొదటి వారంలో 4,400 కోట్లు, మరి ఈ వారంలో 4,600 కోట్లు, మొత్తం 9,000 కోట్లు ఈ నెలలోనే అప్పు చేయడం జరిగింది. మరి ఇంత దారుణ పరిస్థితుల్లో ఆర్థికంగాను దుర్వినియోగం చేస్తూ మా ప్రాంతంలో వచ్చిన ఆదాయాన్ని కూడా మా ప్రాంతంలో ఖర్చు చేయకుండా 200 ఖర్చు పెడితే ఆ మోటార్లు బిగిస్తే మాకందరికీ కూడా తాగడానికి సాగునీరు రెండు కూడా లభ్యమవుతాయని ఆలోచన చేయకుండా మరి నేను కుప్పానికి నీళ్ళు ఇచ్చా అంటాడు. కుప్పం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకి వస్తే అక్కడ ప్రజలందరూ పూర్తి చేయలేదు, ఇక్కడ అందినివా అంటే అన్న నిజమేనా అని అడిగాడు. నేను అవును చేయలేదు, ఇది చేస్తే బాగుంటుంది అంటే ఆ సభలోనే ఆయన అనౌన్స్ చేసిపోయాడు. ఆ తర్వాత పూర్తి చేశాము, మళ్ళీ ఇనాగరేషన్ కూడా ఆయనే వచ్చాడు, చెరువులకంతా కూడా నీళ్లు నింపాము. అది ఈరోజు అంతా కూడా మర్చిపోయి ఇందాక ఏదైనా మాట్లాడితే బుగ్గన గారే మాట్లాడాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆసక్తిగా ఇంటా ఉంటా తప్ప ఆ అసెంబ్లీలో కూడా ఇద్దరు పక్కనే కూర్చో ఉంటాం, ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు, నవ్విస్తానే ఉంటాడు. అట్లే ఇప్పుడు కూడా చెప్పాడు, పసుపు నీళ్ళు చల్లుకోవడం, పసుపు పూలు చల్లుకోవడం, అక్కడంతా కూడా పూజలు చేయడం, ఆ కట్ట మీద బస్సు పెట్టుకొని నిద్రపోవడం, మరి ఈ కాలం అంతా నేనే చేశాను, నేనే నీళ్ళు ఇచ్చానని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయన ప్రచారం చేసుకోవడం కూడా జరుగుతా ఉంది. మరి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కాల్సిన క్రెడిట్ దాన్ని కూడా అతను చోరీ చేస్తా ఉన్నాడు. ఈ రాయలసీమలో పుట్టడం మన దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా మన రాష్ట్రంలో ఉండాలంటే నాకు తెలిసి ఇంత నీచమైన ప్రవృత్తి, నీచమైన ఆచారాలు ఉన్న వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఏదో ఒకటి అబద్ధాలతో కూడుకునేది తప్ప ఇది వాస్తవాలు మాట్లాడే పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడడం లేదు. ఈ ఎన్నికల్లో చెప్పాడు, అనేక హామీలు ఇచ్చాడు, ఏదైనా అమలు చేశాడా? అప్పుడే సూపర్ 6, సూపర్ 7 అంతా సక్సెస్ అయిపోయిందని చెప్పాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరి అభిప్రాయం ప్రకారం మనము ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి దాకా తీసుకుపోవాలి. ఈరోజు జిల్లా స్థాయిలో జరుగుతూ ఉంది, తర్వాత నియోజకవర్గ స్థాయిలో జరగాల, తర్వాత మండల స్థాయిలో జరగాల, తర్వాత గ్రామ స్థాయిలో జరగాల. అప్పుడే రాయలసీమ వాసులందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది, ఈ ప్రభుత్వం మీద ఏమపడుతుంది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాయలసీమ ప్రాంతమే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాతో కలిపి అన్ని సీట్లు కూడా మనం గెలిపించుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు దాదాపు మన రాంభూపాల్ రెడ్డి గారు నాకు చూపించారు, దాదాపు 9 ఈ రెజల్యూషన్స్ ఇస్తా ఉన్నామని చెప్పి. ఇవన్నీ కూడా ఏది కూడా ఇప్పుడు పూర్తి చేసే పరిస్థితి ఉండదు, చేపట్టే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడికి అలాంటి ఆలోచన కూడా ఉండదు. ఇవన్నీ జరగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో అమలు చేసేదానికి వీలవుతుంది. వారికి రైతుల గురించి మనం ఏ చెప్పినా కానీ సుముఖంగా తీసుకుంటాడు కాబట్టి తప్పకుండా వారిని బలపరిచే విధంగా మనం గ్రామ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోయే ప్రజలను అవగాహన లోపం లేకుండా వారికి అంతా కూడా అవగాహన కల్పించి వారిని కార్యోన్ముఖి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్కరిస్తున్నాను.